మీకు చిన్న డెమోన్‌స్ట్రేషన్ చూడండి. ఇది యాక్చువల్‌గా ప్లాన్ చేసుకోవడం జరిగింది ఒక సైట్‌కి. మనం ఇప్పుడు చేస్తున్నాం కదా! బల్లంపేటలో ఒక సైట్ ఇది. అన్నీ అబ్జర్వ్ చేయండి అది. చిన్న చిన్న చేంజెస్ అయితే జరిగాయి ఆన్ సైట్‌కి, నెక్స్ట్ మనం ఇచ్చిన డిజైన్‌కి. ఇది వీరియోలో మనం ఇచ్చిన డిజైన్ ఇది. ఇది ప్లాన్ చేసాం. దీన్ని ఈ విధంగా ప్లాన్ చేసాం. కలర్‌ని ఇంచుమించుగానే మ్యాచ్ చేసాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో 2 ఫ్యాన్స్ అనుకున్నాం. బట్ యాక్చువల్‌గా అక్కడ నాకు 2 దగ్గర దగ్గర అవ్వడం వల్ల సింగిల్ ఫ్యానే పెట్టాల్సొచ్చింది. అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడాను ఓవర్ అనిపించి ఒక లెవెల్ తగ్గించేసాం. దీనికి యాక్చువల్‌గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇది కిచెన్ అన్నమాట. ఓకే. దిస్ ద కిచెన్. ఆల్ యూ కెన్ అబ్జర్వ్. ఇంకా ఇది ఫినిష్ అయిన తర్వాత దీనికి షూట్ అయితే నేను చేయలేదు ఇంకాను. ఫినిష్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా డీప్ క్లీనింగ్ అంతా ఉంది. ఇంకా ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న ఇది జరిగిందనమాట. ఇది ఇది ఉంది కదా! ఇవి మాస్టర్ బెడ్‌రూమ్ ఇది. చిల్డ్రన్ బెడ్‌రూమ్. నెక్స్ట్ లాబీని పెట్టామా? లాబీ రెండర్ దీంట్లో లేదు. ఓకే. రైట్. ఇప్పుడు మీకేం చూపిస్తా అంటే జస్ట్ ఫోటోస్ చూడండి. కిచెన్. ఇది కదా! ఇది ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత అంటే ఇంకా క్లీనింగ్ కాలేదు. ఆ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం జరిగింది. చూసారా? ఇంతవరకే పెట్టుకోవడం జరిగింది. ఏది? మెయిన్ హాల్. టీవీ యూనిట్. అంతేనా? టీవీ యూనిట్. షీట్‌ని 45 డిగ్రీస్ బెండ్ చేయమని చెప్పేసి కార్పెంటర్‌కి నేను అడ్వైస్ చేశాను చూసారా? అదే ఇది. మాస్టర్ బెడ్‌రూమ్. కలర్స్ ఎగ్జాక్ట్‌లీ కలర్స్ కాకపోతే చిన్న కాంప్రమైజింగ్ అనమాట ఇది. ఏది? మాస్టర్ బెడ్‌రూమ్ తాలూకా ఇది. హ్మ్. చిల్డ్రన్ బెడ్‌రూమ్. ఓకేనా? లాబీ. ఇది లాబీలో వచ్చిందనమాట ఇది. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండే గెస్ట్ బెడ్‌రూమ్. దిస్ వన్. దించేంత వరకు. ఓకే. ఫ్రేమింగ్ అంతే. అంతే కదా! 90-95% ఇచ్చేసాం అవుట్‌పుట్. ఓకేనా? ఇది. వీరేని అంత ప్రాపర్‌గా వాడాల్సుంటది. ఫోటో రియలిస్టిక్ అవుట్‌పుట్స్ కోసం. సో, ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఇప్పుడు నేర్చుకుంటున్నామా? దీనికోసం ఆల్రెడీ ఒక ఇంట్రడక్షన్ సెషన్ చేశాం. బట్ ఈరోజు ఇంకొక 10 మినిట్స్ దీనికోసం నేను అనలైజ్ చేస్తా. కమింగ్ సెషన్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని డీటెయిల్‌గా వెళ్తా. నా ఇంటెన్షన్ ఏంటి అనేసంటే డెఫినైట్‌లీ యూ షుడ్ బి వెరీ క్లియర్ ఆన్ ద టాపిక్స్. నేను ఒక 5 టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏంటది? మెటీరియల్స్ ఉన్నాయి.
నెక్స్ట్ లైట్స్ ఉన్నాయి, జామెట్రీ ఉంది, యూటిలిటీస్ ఉన్నాయి, రెండర్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ 5 కాంబినేషన్సే వీరే అంటే. దీస్ ఫైవ్ కాంబినేషన్స్ ఆర్ కాల్డ్ వీరే. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మాడిఫైడ్ ఒక పని చేద్దాం, ఓపెన్ అయినంత వరకు దాన్ని ఉండేటట్టు. ఎందుకు మళ్ళీ మళ్ళీ నేను మోడల్ కంప్లీట్లీ క్రియేట్ చేసుకోమని చెప్తున్నాను అండి పర్ఫెక్ట్గా. వీరేలో ఒక ఫీచరు గ్లోబల్ ఇల్యూమినేషన్ అని ఒకటి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఒక స్ట్రైట్గా ఒక బాక్స్ తీసుకుని మీరు మీ తలక ఫీచర్స్ అన్ని చెక్ చేసుకున్నారనుకోండి, ఇట్ వోంట్ వర్క్. యూ కెనాట్ గెట్ ద రియల్ నేచర్ ఆఫ్ ద వీరే. గ్లోబల్ ఇల్యూమినేషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక లైట్ ఇలా పడుతుంది అంటే అది సన్లైట్ అనుకోండి, లేదంటే ఇంటర్నల్ లైట్స్ అనుకోండి. రూమ్లో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ మీదను రిఫ్లెక్షన్స్ అవుతాయి, లైట్స్ బౌన్స్ అవుతాయి. అందుకనే దాంట్లో 2 ఫీచర్స్ యాక్చువల్గా నేను మాట్లాడాను మొన్నను. ఏంటది? ప్రైమరీ లైట్ అండ్ సెకండరీ లైట్. ప్రైమరీ లైట్ నుంచి వచ్చిన తర్వాత లైట్ క్యాచ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ లైట్ క్యాచ్ యాక్చువల్గా ఇట్స్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ ద లైట్. ఓకే. దాన్ని బేస్ చేసుకుని ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ సమ్ రీట్రేసింగ్ షాడోస్. ఇవన్నీ కూడా ఆ ఆబ్జెక్ట్‌కి క్లారిటీ తీసుకొస్తాయి. కాబట్టి మీరు ఒక జనరల్‌గా చిన్న బాక్స్‌తో వేసేస్తే రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైటింగ్ పడింది. సో, ఈ ఫ్లోరు, ఈ ఫ్లోర్ కలర్ దీనిపైన బౌన్స్ అవ్వడం, లేకపోతే దీనిది ఇలా బౌన్స్ అవ్వడం, ఇలా జరుగుద్దది. అప్పుడే మీకు యాక్చువల్‌గా క్లారిటీ వస్తది. ప్లెయిన్ ఒక డబ్బాలో మీకు ఆ క్వాలిటీని తీసుకోలేరు మీరు. వేరే తలక నేచర్ తెలీదు. అర్థమైందా? సో దట్ మైండ్‌లో అది పెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు నేను ఒక ఇంట్రడక్షన్, ఒక ప్రెజెంటేషన్ యాక్చువల్‌గా చూపిస్తున్నాను నేను. చూడండి. మీరు తయారు చేసుకున్న దానికి, మనం ముందు గుండా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న దానికి ఇది క్లియర్‌గా ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. వీరిలో ఏమేమి ఉన్నాయి? టెక్స్చర్స్ అండ్ మెటీరియల్స్ ఉన్నాయి, జామెట్రీ ఉంది, లైట్స్ ఉన్నాయి, యుటిలిటీస్ ఉన్నాయి, రెండర్ సెట్టింగ్ ఉంది అండ్ రెండర్ ఉంది. అవునా కాదా? అంటే వేరే ఎడిటర్‌ని ఓపెన్ చేసిన తర్వాత అన్ని ఫీచర్స్ తాలూకా కలెక్షన్ పాయింట్ ఇది. అంటే ఒక డాష్‌బోర్డ్ టైప్ ఇది. డాష్‌బోర్డ్‌లో ఈ కేటగరీ డీల్ చేసేదేంటి? మెటీరియల్స్. నేను అక్కడ టెక్స్చర్స్ అన్నాను. టెక్స్చర్స్ అన్నా కూడా మెటీరియల్ అండర్‌లోనే వస్తది. మెటీరియల్ ఇట్ మే బి ద సాలిడ్ కలర్ ఆర్ ఇమేజ్. ఇమేజ్‌తో ఉన్నదాన్ని మనం టెక్స్చర్ అంటాం మనం. ఓకే. ఆ టెక్స్చర్‌ని ఇమేజ్‌తో మనం ఇస్తాం మనం. ఆ టెక్స్చర్‌కి ఇమేజ్‌ని ఇస్తాం మనం. ఇంకా సాలిడ్ కలర్. ఆల్ దిస్ కాల్డ్ యాస్ మెటీరియల్స్. మెటీరియల్‌కి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఎవ్రీ మెటీరియల్ హావింగ్ దీస్ మెనీ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ గోయింగ్ టు సెలెక్ట్ వన్. దానికి వీరే అప్లై ఇది స్ట్రెయిట్ మెటీరియల్. ఇది స్ట్రెయిట్ మెటీరియల్. ఈ మెటీరియల్‌కి స్కెచప్‌లో ఉండే ఫీచర్స్ మాత్రమే ఉన్నాయి. ఫర్ దిస్ మెటీరియల్ యూ హావ్ ఓన్లీ ద like SketchUp features. V-Ray features not yet added. What are the V-Ray features? If you click on the edit in V-Ray, then only you will get these many features. ఇది ఒక జెనరిక్ మెటీరియల్. ఒక V-Ray తెలగా జెనరిక్ మెటీరియల్ కుండే ఫీచర్స్. వాట్ వి డిస్కస్డ్? వన్ ఇస్ ద డిఫ్యూజ్ which holds the color or texture. Second thing is reflection. Reflection. The object is going to gives the reflection. దాని తలకి ఇంటెన్సిటీ ఎంతైనా ఉండొచ్చు. 1 to 0 to 1. బ్లాక్ టు వైట్ అనమాట దాని అర్థం.
ఇంకా అదర్ ఫీచర్స్ ఉన్నాయి, జస్ట్ వీ కెన్ డిస్కస్ లేటర్. రిఫ్రాక్షన్. అసలు రిఫ్రాక్షన్ అంటే ఒక చిన్న ఫిజిక్స్ తలకు అర్థం తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్. ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ సైడ్. యూజువల్లీ బౌన్సెస్ బ్యాక్. ఇది ఎంత ఇంటెన్సిటీతో బౌన్స్ బ్యాక్ అయితే దాని రిఫ్లెక్షన్ అంతుంది అని అర్థం. ఇన్ అదర్ కేస్, if this rays are going pass through the object, this is called refraction. అంటే దాని అర్థం ఏంటంటే, ఇట్ క్యారీస్ ద రేస్ అండ్ జస్ట్ పాసెస్ త్రూ ద ఆబ్జెక్ట్. దేనికి ఉంటుంది? వాటర్కి ఆ నేచర్ ఉంటుంది, గ్లాస్కి ఆ నేచర్ ఉంటుంది. అదే రిఫ్రాక్షన్ అంటే. ఓకే. అండ్ తర్వాత ఏముంది? కోట్. యూ కెన్ గివ్ సమ్ కోట్ టు దిస్. ఆ కోట్ యాక్చువల్ దాని మీద అప్లై అవుద్ది అనమాట. అసలు కోట్ అమౌంట్ ఎంత పడుతుంది కదా, కోట్ అమౌంట్. ఆ రెడ్ నేచర్ యాక్చువల్ దాని మీద అప్లై అవుతుంది. దిస్ ఇస్ ద కోట్. అండ్ ఒపాసిటీ, ట్రాన్స్పరెన్సీ చేసి పెట్టేస్తుంది. ట్రాన్స్పరెన్సీ చేసేటప్పుడు దాంట్లో రిఫ్రాక్షన్లో ఉండే ఫీచర్స్ దీంట్లో ఉండవు. రిఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటంటే, గ్లాసెస్ తాలూకా నేచర్ కొంత ఉంటుంది. అంటే షైనింగ్ అనడం కంటే ఒక మాట చెప్పుకోవచ్చు, ద నేచర్ ఆఫ్ ద గ్లాస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. కాన్వెక్స్ ఇవన్నీ అంటారు చూసారా? అంటే ఒక గ్లాస్ ఒక దగ్గర పెట్టామనుకోండి, వెనకుండే ఆబ్జెక్టు సరిగ్గా అదే ప్లేస్లో కనిపించదు. ఇట్స్ గోయింగ్ టు మిస్ప్లేస్. సో బేస్డ్ ఆన్ ద థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు క్యారీ. ఇది జరుగుద్ది అనమాట అసలు అది. కాబట్టి అది ఒపాసిటీతో నువ్వు కంట్రోల్ చేయలేవు. యూ కెన్ ఏబుల్ టు కంట్రోల్ త్రూ ద రిఫ్రాక్షన్ ఓన్లీ. ఓకే, జస్ట్ మైండ్ దట్. ఒపాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ ఉంది. క్లాత్ వెనక మీరు ఎలాంటి క్లాత్ వాడండి, క్లాత్లో ఒపాసిటీ వచ్చింది అనుకోండి, ట్రాన్స్పరెన్స్ కనిపిస్తుంది అనుకోండి, వెనకుండే ఆబ్జెక్ట్ అక్కడే ఉంటుంది. వెనకుండే ఆబ్జెక్ట్ అక్కడే కనిపిస్తుంది. సో దట్ బిహైండ్ ద గ్లాస్ అండ్ బిహైండ్ ద క్లాత్ ఈజ్ నాట్ సేమ్. ఇది రిఫ్రాక్షన్ అంటే దాన్ని మనం యాక్చువల్ ఒపాసిటీ అని చెప్పాలి. క్లియర్? తర్వాత బంప్ మ్యాప్. బంప్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేర్ యూ కెన్ అనేబుల్ టు డూ ద మోడల్, మైన్యూట్ ఎలిమెంట్స్, మైన్యూట్ చిన్న డీటెయిల్స్, లైన్స్, వీటిని రెండర్లో డెప్త్ చూపిస్తుంది. ఓకే. సో సింపుల్గా చెప్తా, ఇట్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ బై ద టూ కలర్స్, దట్ ఈస్ అ బ్లాక్ అండ్ వైట్. ఇక్కడ ఉన్నాయి కదా బ్లాక్ అండ్ వైట్, ఇది వేస్తున్నాను. ఇది ఆ మ్యాప్ వేస్తాను చూడండి. ఒపాసిటీని పెంచుతున్నా మామూలుగానే. వచ్చిందా? కనిపిస్తుందా? సో దట్ ఈస్ ద బంప్. బైండింగ్ అంటే అర్థం అంటే, మీరు వాడిన కోట్, ఒపాసిటీ, టెక్స్చర్ మోడ్స్ ఇవన్నీ కూడాను ఏది ఆపితే మీకు అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కలర్ యూ డోంట్ వాంట్, ఆర్ సంథింగ్ ఒపాసిటీ యూ డోంట్ వాంట్, టెక్స్చర్ మోడ్ యూ డోంట్ వాంట్, అవి వాడలేదు కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో దిస్ ఇస్ ద థింగ్. వాటన్నిటిని బైండ్ చేసి పెడుతుంది అనమాట. ఇది ఒక జెనరిక్ మెటీరియల్ తలక నేచర్. ఒక జెనరిక్ మెటీరియల్ తలక నేచర్. ఇవి కాకుండా అదర్ కోట్స్ ఉన్నాయి, అదర్ లేయర్స్ ఉన్నాయి, ఇల్యూమినేట్ అవ్వాలి, ఇవన్నీ కూడా. జస్ట్ వీ కెన్ కమ్ లాటర్. దాని గురించి ఇప్పుడు మనం యాక్చువల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద టెక్స్చర్స్ అండ్ మెటీరియల్. కమింగ్ టు దిస్, టెక్స్చర్స్నే ఎలాబొరేట్ చేస్తే, స్కెచ్అప్ నుంచి డైరెక్ట్గా వచ్చే టెక్స్చర్స్ క్రియేట్ ద మెటీరియల్స్ ఫ్రమ్ ద వేరే సెట్టింగ్స్. అదే కదా చెప్పాము మనం ఇప్పుడు చెప్పింది. అది ఇన్బిల్ట్ వేరే మెటీరియల్స్ అనే కాన్సెప్ట్. అది ఇది ఏంటిది అంటే, ఇక్కడ ఉంటుంది బ్రౌజ్ మెటీరియల్ ఇన్ కాస్మోస్. వీరే మనం కొనేటప్పుడు మన అకౌంట్తో వాడు కొన్ని మెటీరియల్స్ ఇస్తాడు, తయారు చేసి పెట్టుకుంటాడు అనమాట. కలెక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కలెక్షన్స్ ఇక్కడ రావట్లేదా? సెర్చ్ క్లాత్ అందాం. నో డౌన్లోడ్ అసెట్స్ హియర్ ఎట్. బ్రౌజ్ ఆల్ డౌన్లోడ్ అసెట్స్. బ్రౌజ్ ఆన్లైన్. మెటీరియల్స్. దర్ ఇస్ అ ప్రాబ్లం, డౌన్లోడ్ అవ్వట్లేదు.
మోడల్స్ ఉన్నాయి, హెచ్డిఆర్ఎస్ ఉన్నాయి. ఈ ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసి అవుతుంది సార్ అది. అదే అదే డైరెక్ట్గా లేదు లేదు, ఇక్కడ నేను నుంచి డైరెక్ట్గా మనకు వస్తుంది. మెటల్ చేశాను చూడండి, అలా యా, చేస్తే. దిస్ ఇస్ చూడండి మెటల్. వీటిని తయారు చేయడానికి మీరు తయారు చేయట్లేదు. ద ఎసెట్ లైబ్రరీ విచ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడెడ్ బై ద కాస్మోస్. ఇఫ్ యూ నీడ్ ఇట్, సెలెక్ట్ దిస్, డౌన్లోడ్ ఇట్. అప్పుడు మీ తలక లాగిన్ క్రెడెన్షియల్స్తో అది మీకు యాక్సెస్ వస్తుంది. అది మీ మీ దీనిలోకి వచ్చేస్తుంది అది. ఓకే, దిస్ ఇస్ ద ఇన్బిల్ట్ వేరే మెటీరియల్. అంతే కదా. నెక్స్ట్, వాట్ వీ కెన్ మోడిఫై. అంతే కదా, ఇప్పుడు చెప్పాను ఏంటి, విత్ వేరే ఆప్షన్స్ వీ కెన్ మోడిఫై ద మెటీరియల్ ప్రాపర్టీస్ విత్ వేరే మెటీరియల్ ప్రాపర్టీస్ టు ద స్కెచ్అప్ మెటీరియల్. స్కెచ్అప్లో మనం వేసిన మెటీరియల్ తాలూకా ఫీచర్స్ని మనం వేరే ఫీచర్స్తో మనం మారుస్తున్నాం మనం. ఓకే, ఏమేమి ఉంటాయి, ఏముంటాయి ఇన్ ద వేరే మెటీరియల్. ద డిఫాల్ట్ వేరే మెటీరియల్ హ్యావింగ్ ద డిఫ్యూజ్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, కోట్, ఒపాసిటీ అండ్ దప్ప. ఓకే, అండ్ ద బైండింగ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫ్యూజ్. డిఫ్యూజెంట్స్ అంటే కలర్ ఆర్ టెక్స్చర్. వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్. లైట్ సోర్స్ ప్రకారం లైట్ అనేది సర్ఫేస్ హిట్ అయితే ద సర్ఫేస్ లైట్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది ఆ నేచరే రిఫ్లెక్షన్ తలక నేచర్. రిఫ్రాక్షన్స్ అంటే లైట్ పాసెస్ త్రూ ద ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్కి అయితే అలాంటి నేచర్ ఉంటుందో అప్పుడు దానికి రిఫ్రాక్షన్ యాడ్ చేసుకుంటారు మీరు. అందున ఒపాసిటీ, ట్రాన్స్పరెన్సీ. ఓకే, బంప్ మ్యాప్, డెప్త్ మ్యాప్. డెప్త్ యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ విత్ బ్లాక్ అండ్ వైట్. ఓకే, అండ్ కమింగ్ టు ద లైట్స్. చూద్దామా లైట్స్ అంటే. లైట్స్ లైట్స్ ఇక్కడ ఇక్కడ రావు. ఇది డాష్ బోర్డ్ అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యు ఆర్ యూజ్ దాట్ దోస్ ఎలిమెంట్స్ విల్ బి అవైలబుల్ హియర్. అర్థమవుతుంది కదా. సో ఎలా, ఎక్కడ ఉంటాయి. గో టు ద, ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద వీరే, గో టు ద వ్యూ అండ్ ద టూల్ బార్. వీరే లైట్స్. ఓకేనా. వీరే లైట్స్. 1 minute.